ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు. ఆలయ అర్చకులు సుమారు గంట పాటు ప్రధాన ఆలయంలోని ప్రధాన ఆలయ ముఖ మండపంలో లక్ష పుష్పార్చన పూజలు పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితులు వేద మంత్రోచ్చరణ చేత సన్నాయి మేళం నడుమ ఆలయ సంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. లక్ష పుష్పార్చన పూజల్లో పాల్గొన్న భక్తులకు విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో కుటుంబ సభ్యులతో కలిసి భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా యాదాద్రి ఆలయ ఈవో భాస్కర్ రావు మాట్లాడుతూ యాదాద్రికి వచ్చే భక్తులకు గత 2-3 నెలల నుంచి స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి అనేక మౌలిక వసతులకు ఏర్పాటు చేశామని, ఆలయ మాడవీధిలో LED స్క్రీన్ ద్వారా మరియు ఆలయ నిత్య కైంకర్యాల నిర్వహణ, వీడియో ప్రదర్శన, సంగీత సాహిత్య ధార్మిక సభల నిర్వహణకు ప్రత్యేకమైన షెడ్డు నిర్మాణం ఏర్పాటు, స్త్రీలకు పురుషులకు వేరువేరుగా శౌచాలయాలు, కొండపైకి ఉచిత బస్సుల ప్రయాణం, కొండపై భక్తుల బసకై డార్మిటరీ హాల్ నిర్మాణం, రానున్న రోజుల్లో కొండపై స్థానపు గదుల నిర్మాణం కూడా చేపడతామని, భక్తులకు సేద తీరేందుకు షెడ్స్ కూడా ఏర్పాటు చేశామని, మరెన్నో సౌకర్యాలు భక్తులకు కల్పిస్తామని ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు. చేస్తాం. శని ఆదివారాలు 20 నుంచి 23 బస్సులు పెట్టేసి దాదాపుగా మేము లాస్ట్ సండేలు చూస్తే 30,000 మంది నుంచి 31,000 మందిని తరలించాం ప్రతిరోజు. శనివారాల్లో 28,000-29,000, నార్మల్ డేస్లో 22,000 తగ్గకుండా బస్సులలో తరలించాం. కొండపైన ఒక 1000 కార్లు పెట్టడానికి అవకాశం ఉంది. మేము ఇవాళ మొన్న కొండ ఆపేసాం, కొన్ని గంటల పాటు కార్లన్నీ ఫుల్గా నిండిపోవడంతో ఆపేసాం. ఇవాళ కూడా ఇప్పుడు కూడా ఆదివారం రోజు 10:30 అవుతుంది, కొండ నిండిపోయింది. కింద దాదాపు 150-200 కార్లు వెయిటింగ్లో ఉన్నాయి. ఇక్కడ ఖాళీ ఇప్పుడు బ్రేక్ దర్శనం అయిపోయింది కాబట్టి వాళ్ళందరూ దిగిన తర్వాత వాళ్ళని కూడా అనుమతిస్తున్నాము. లేకపోతే వాళ్ళకి అక్కడ అనౌన్స్ చేస్తున్నాము, మీరు కారు జనరల్ పార్కింగ్లో పెట్టుకుంటే మీకు బస్సు అరేంజ్ చేస్తాం, బస్సులో వెళ్ళండి అని. కొంతమంది భక్తులు బస్సుల మీద వస్తున్నారు, కొంతమంది మేము కార్లోనే వస్తాం అంటున్నారు. వాళ్ళ ఆప్షన్ వదిలేసాం. బస్సులు వాళ్ళు కార్ పార్కింగ్లో పెట్టుకుంటే అక్కడ కార్ పార్కింగ్ నుంచి కూడా బస్సులు బయలుదేరడానికి బస్సులు నడపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సదుపాయాలు దేవాలయంలో ఇంతకుముందు టెంపరీ టాయిలెట్స్తో నడిపించినారు గత 2 ఏళ్ళ నుంచి. ఇప్పుడు రాగానే దాదాపు 30 టాయిలెట్లు కట్టాము. 30 టాయిలెట్కి STP లైన్, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కి కనెక్షన్ కలుపుతున్నాము. వార్పుట్లో మహిళలకు అసలు ప్రత్యేక టాయిలెట్లు లేవు. ఇక్కడ రీసెంట్గా ఒక 15 రోజుల క్రితం 7 టాయిలెట్లు కట్టేసి కేవలం మహిళలకు VIP పార్కింగ్ అరేంజ్ చేసి ప్రజలు చాలా దాన్ని వినియోగించకుండా చాలా హైజీన్ మెయింటైన్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంతకుముందు యాదగిరిగుట్టలో నిద్ర చేసే సౌకర్యం లేదు. గౌరవ విప్ గారు దాని ఎట్టి పరిస్థితుల్లో ఇది గుడి ఆచారమే నిద్ర చేయడం కాబట్టి దాన్ని ఖచ్చితంగా కంటిన్యూ చేయమన్నారు. దాన్ని బేస్ చేసుకొని దాదాపుగా రోజుకు 1000 నుంచి 1,500 మంది నిద్ర చేసే అవకాశం డార్మెటరీ సౌకర్యం కల్పించడం. వాళ్ళు డార్మెటరీలు కాకుండా ప్రోటోకాల్ ఆఫీస్ దగ్గర ఎక్కడైనా సెట్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా అసలు యాక్చువల్గా స్నానం చేయడానికి కూడా గదులు అవి కూడా ఇప్పుడు నిర్మాణంలో ఉన్నాయి. వచ్చే 15 రోజుల్లో వాటిని కూడా కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా ఈ టెంపుల్ షేడ్స్ లేకుండే కొన్ని షేడ్స్ వేసేసి దాదాపు 7,000-8,000 మంది సేద తీరే విధంగా ఈ కొత్త టెక్నాలజీతో ఎంత గాలిదుమ్ము వచ్చినా పడిపోకుండా ఉండడం కోసం ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే టెంపరీ పందిళ్ళు వేసేవాళ్ళు. దానివల్ల చిన్న గాలిదుమ్ము వచ్చిన అన్ని కూలి మళ్ళీ నైట్ మొత్తం పనిచేయాల్సి వచ్చేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని హ్యాంగర్స్ వేసాం. అది నిరంతరంగా నడుస్తున్నాయి.
ఈ హైదరాబాద్ పక్కన ఉండటం వల్ల ఈ మ్యూజిక్ కాలేజీలు కానివ్వండి, డాన్స్ అకాడమీస్ కానీ చాలామంది పిల్లలు నేర్చుకుంటున్నారు. వాళ్ళకి ప్రదర్శన ఇవ్వడానికి ఒక వేదిక కావాల్సిన అవసరం ఉంది. అందులో దేవాలయాల్లో అయితే వాళ్ళు అరంగేటం చేయడానికి ఉపయోగం ఉంటుంది. కాబట్టి దాన్ని మేము తెలుసుకొని యాదగిరిగుట్టలో పర్మనెంట్గా ఒక డయాస్ ఏర్పాటు చేసాం, ఒక కళావేదిక నిర్మించడం జరిగింది. ఇప్పుడు మేము ఇంతకుముందు ఓన్లీ బ్రహ్మోత్సవాల సమయాల్లో లేకపోతే స్వామివారి జయంతి ఉత్సవాల్లోనే మాత్రమే ఈ కార్యక్రమాలు నడిచాయి, ఈ సాంస్కృతిక కార్యక్రమాలు. ఇప్పుడు ప్రతి వారం శుక్ర, శని, ఆది 3 రోజుల్లో ఖచ్చితంగా 5 నుంచి 7, 7:30, 8 మంది, అంటే మాకు డిమాండ్ బట్టి ఎంతమంది వచ్చి మాకు అప్లై చేసుకుంటే దాన్ని బట్టి అరేంజ్ చేస్తున్నాం. వాళ్ళందరికీ కూడా దర్శనం భాగ్యం కల్పిస్తున్నాము. భక్తులు కూడా చాలా ఆనందంగా ఆ కార్యక్రమాలు తిలకిస్తున్నారు. అదేవిధంగా స్వామివారికి ఏమేమి సేవలు నడుస్తున్నాయి, ఏమేమి సేవలు జరుగుతున్నాయి, దానివల్ల ఉపయోగం ఏంటి, దానికి రుసుము ఎంత ఉంటుంది, ఇవన్నీ తెలియపరచడానికి బోర్డులు పెట్టడం కంటే లైవ్ ఇవ్వడం మంచిదని